క్రిస్టియన్ యూనివర్సిటీలో చదువుకుని, ఆ డిగ్రీలతో పెద్ద పాస్టర్ అయిపోదాం అనుకున్నట్టు ప్రణీత్ అనేటటువంటి వ్యక్తి. చదువుకోవచ్చు ఇక్కడున్నటువంటి ఆంధ్రాలోను, తెలంగాణలో లేపోతే భారత్‌లో ఉన్నటువంటి క్రిస్టియన్ సంస్థలో చదువుకున్నాక, వీళ్ళు పంపిస్తే అమెరికాకి వెళ్ళి, అక్కడ చదువుకుని, ఆ తర్వాత ఇక్కడికొచ్చి వాళ్ళకి సంబంధించిన అనుబంధ సంస్థలే కదా ఇక్కడుండేది. ఏదైనా చర్చ్‌లో పనిచేయడం, లేపోతే పెద్ద పొజిషనో సంపాదించొచ్చు. కానీ, అక్కడ అతన్ని పట్టించుకున్న వాళ్ళు లేరు. ప్రణీత్ అనేటటువంటి ఒక వ్యక్తి. క్రైస్తవ సంస్థలో డిగ్రీలు చేయడానికి వెళ్ళాడు అమెరికాకి. అది చట్టబద్ధమైన మార్గంలో కాకుండా చట్టవిరుద్ధంగా వెళ్ళాడు. అతని కాగితాలు సక్రమంగా లేవు. అతను డిపోర్ట్ అవ్వాల్సిన పరిస్థితి. అయితే ఈ మధ్యన డిపోర్టేషన్ ప్రక్రియ బాగా పెరుగుతోంది. బేడీలేసి మరి పంపించేటటువంటి పరిస్థితి. అక్కడే కాళ్ళకి, చేతులకి బేడీలేస్తున్న పరిస్థితి. ఇది గమనించినటువంటి ప్రణీత్‌లో ఒక ఫ్రస్ట్రేషన్ వచ్చేసింది. ఈ ఫ్రస్ట్రేషన్ తీర్చుకోవడానికి గాను ఒక దుర్మార్గమైనటువంటి పని చేశాడు. ఒక ఫ్లైట్‌లో ఎక్కి, ఆ ఫ్లైట్‌లో ఉన్నటువంటి ప్రయాణికుల్ని ఫోర్క్‌తో పొడిచాడు. 28 ఏళ్ళు ఈడికి ఉసిరి ప్రణీత్ కుమార్ అనేటటువంటి అతనికి జర్మనీకి విమానంలో ప్రయాణించడానికి గాను వెళ్ళేటటువంటి సందర్భంలో 17 ఏళ్ల వయసున్న ఇద్దరి మీద ఫోర్క్‌తో దాడి చేశాడు. ఎయిర్ హోస్టెస్‌ని కొట్టాడు. అలాగే దగ్గరికి రాబోతుంటే గన్ లాగా ఎట్టెట్టెట్టెట్ట అన్నాడంట, బెదిరించాడంట. దాంతో వాళ్ళు మధ్యలోనే దించేస్తే అరెస్ట్ చేశారు వాడిని. అరెస్ట్ చేసినప్పుడు చూస్తే వీడి డాక్యుమెంట్ రాంగ్ అని తేలింది. మరి ఇంత ఫ్రస్ట్రేషన్ ఉన్నటువంటి వాడు శాంతి గురించి చెప్పేటటువంటి ఏదైతే యేసు ప్రభు బోధనలు ఎట్లా చెప్తాడు, ఇంత హింసా ప్రవృత్తి ఉన్నాడు, దాంట్లోకెళ్ళి ఏం నేర్చుకున్నట్టు. ఓవరాల్‌గా ఇట్లాంటి వాళ్ళు వీడి వలన తెలుగోళ్ళ పరువు పోయింది. ఎందుకంటే వీడు తెలుగోడు కావడంతో.